ఐమాక్స్ ఎలా పుట్టింది? 1967లో కెనడాలో జరిగిన ఎక్స్పో 67 అనే పెద్ద మూవీ ఎగ్జిబిషన్లో మల్టీ ప్రొజెక్టర్ సినిమాలు వేశారు. అయితే వాటిలో ఒక పెద్ద సమస్య. అదేంటంటే ప్రొజెక్టర్స్ సింక్ తప్పడం, ఇమేజ్లో జాయినింగ్ లెన్స్ కనిపించేవి, క్వాలిటీ కూడా తగ్గేది. అందుకే ఎక్కువ ప్రొజెక్టర్స్ అవసరం లేకుండా ఒకే కెమెరాతో, ఒకే ప్రొజెక్టర్తో ఈ ప్రపంచంలోనే అత్యంత క్వాలిటీతో ఉన్న ఆ సినిమా అనుభవాన్ని ఇవ్వాలి అనే ఐడియాతో గ్రేమీ ఫెర్గ్యూసన్, రోమన్ క్రియేటర్ రాబర్ట్ కేర్, విలియం సీషా ఈ నలుగురు కలిసి ఐమాక్స్ను క్రియేట్ చేశారు. ఫస్ట్ ఐమాక్స్ కెమెరా 1970లో మొట్టమొదటి ఐమాక్స్ కెమెరా తయారైంది. ఇందులో 65mm ఫిల్మ్, హారిజాంటల్ ఫిల్మ్ ట్రాన్స్పోర్ట్, 15 ప్రిపరేషన్స్, 15:70 ఫార్మాట్. దీని బరువు 100 కిలోల కంటే ఎక్కువ సౌండ్ చేసేది. దీన్ని చేతిలో పట్టుకుని షూట్ చేయడం దాదాపు ఇంపాసిబుల్. అసలు ఇదే ఈ ప్రపంచంలోని మొదటి ఐమాక్స్ కెమెరా. ఐమాక్స్తో తీసిన మొదటి సినిమా. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ఐమాక్స్తో తీసిన మూవీ టైగర్ చైల్డ్. ఇది 1970లో రిలీజ్ అయింది. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 17 minutes. దీన్ని డైరెక్ట్ చేసింది డొనాల్డ్ బ్రిల్టెన్. దీన్ని ఎక్స్పో 70 కోసం తీశారు. ఇదే ఈ ప్రపంచంలోని మొదటి ఐమాక్స్ ఫిల్మ్. నార్త్ ఆఫ్ సుపీరియర్ అనేది ఫస్ట్ ఫీచర్ లెంత్ ఐమాక్స్ డాక్యుమెంటరీ. ఐమాక్స్ టెక్నాలజీని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఫస్ట్ మూవీ ఇది. స్టార్టింగ్లో అంటే 1970 నుంచి 1990ల మధ్య నేచర్, సముద్ర జీవులు, అంతరిక్షం, సైన్స్, మ్యూజియం డాక్యుమెంటరీస్ని ఐమాక్స్తో తీసేవారు. 2000 సంవత్సరానికల్లా హాలీవుడ్లో ఐమాక్స్ థియేటర్స్ పెరిగినాయి. కానీ హాలీవుడ్లో ఐమాక్స్కు పెద్ద బ్రేక్ ఇచ్చిన మూవీ క్రిస్టోఫర్ నోలన్ తీసిన ది డార్క్ నైట్. ఈ మూవీలో 28 minutes ఉన్న సీన్ని రియల్ 65mm ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేశారు. ఐమాక్స్కి ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. తర్వాత ది డార్క్ నైట్ రైజెస్, ఇంటర్స్టెల్లార్, డన్కిర్క్, టెనెట్, ఓపెన్హైమర్ లాంటి ఈ మూవీస్లో చాలా సీన్స్ని నిజమైన ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేశారు. తర్వాత జేమ్స్ కెమెరన్ ఐమాక్స్ను డాక్యుమెంటరీలతో పాటు అబిస్, అవతార్, ది వే ఆఫ్ వాటర్ లాంటి పెద్ద స్థాయి విజువల్ మూవీస్ కోసం వాడాడు. ఐమాక్స్ 70mm ఫిల్మ్. ఇందులో క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది, కానీ కొన్ని థియేటర్లలో మాత్రమే ఉంది. రెండవది ఐమాక్స్ డిజిటల్. దీన్ని వరల్డ్ వైడ్గా ఎక్కువ థియేటర్స్లలో యూజ్ చేస్తారు. ఈ ప్రపంచంలో ఓన్లీ 41 నిజమైన ఐమాక్స్ 70mm థియేటర్స్ ఉన్నాయి. అవి ఎక్కడ అంటే అమెరికాలో 25, కెనడాలో 9, యూకేలో 3, ఆస్ట్రేలియాలో 1, బెల్జియంలో 1, చెక్ రిపబ్లిక్లో 1, ఫ్రాన్స్లో 1. ఈ ప్రపంచంలో ఐమాక్స్ 70mm ఒరిజినల్ ఫిల్మ్ కెమెరాలు 8 నుంచి 12 మాత్రమే ఉన్నాయి. ఒక్క ఒరిజినల్ ఐమాక్స్ 70mm కెమెరా తయారు చేయడానికి 4 నుండి 8 కోట్ల పైనే ఉంటుంది. చాలా కాస్ట్లీ. ఐమాక్స్ కార్పొరేషన్ కెమెరాలను అమ్మదు. పెద్ద మూవీ షూటింగ్స్ కోసం అద్దెకు మాత్రం ఇస్తుంది. ఈ కెమెరాను అద్దెకు తీసుకోవడానికి వారానికి 13,30,000, అంటే రోజుకి 1,90,000, అంటే దాదాపు 2 లక్షలు. ఐమాక్స్ ఒరిజినల్ ఫిల్మ్ కెమెరా రిజల్యూషన్ 18K, అంటే ఇది ప్రపంచంలోనే ఎక్కువ క్వాలిటీ ఇచ్చే ప్రొజెక్షన్ ఫిల్మ్ ఫార్మాట్. అంటే 4K టీవీ లేదా థియేటర్ స్క్రీన్ కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ క్వాలిటీతో ఉంటుంది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన 2026లో రిలీజ్ అయిన ది ఆడిసీ మూవీ మొత్తం ఒరిజినల్ 70mm ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేశారు. టోటల్ ఐమాక్స్తో తీసిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇది ఈ ప్రపంచంలోనే. ఐమాక్స్లో మొత్తం 8 రకాల మోడల్స్ ఉన్నాయి. ఐమాక్స్ మార్క్ 1 9070. ఇది మొదటి ఐమాక్స్ ఫిల్మ్ కెమెరా. దీనితో టైగర్ చైల్డ్ లాంటి స్టార్టింగ్ ఐమాక్స్ మూవీస్కి యూజ్ చేసేవారు. ఐమాక్స్ మార్క్ 2. దీన్ని నాసా స్పేస్ డాక్యుమెంటరీల కోసం యూజ్ చేసేది. ఐమాక్స్ మార్క్ 3 రిఫ్లెక్స్. ఇందులో హై క్వాలిటీ రిఫ్లెక్స్ వ్యూ ఫైండర్ ఉంటుంది. దీన్ని హాలీవుడ్లో కూడా యూజ్ చేసేవారు. ఐమాక్స్ మార్క్ 4 రిఫ్లెక్స్. ఇది మార్క్ 3 కంటే బెటర్ వర్షన్. దీన్ని టెనెట్ మూవీలో యూజ్ చేశారు. ఐమాక్స్ MSM 9802. ఇది ఎక్కువ పాపులర్ అండ్ హాలీవుడ్ ఎక్కువ యూజ్ చేసే ఫిల్మ్ కెమెరా. నెక్స్ట్ జనరేషన్ ఐమాక్స్ కెమెరా 2024. ఇది న్యూ జనరేషన్ 70mm ఐమాక్స్ కెమెరా. ఇది తక్కువ సౌండ్, తక్కువ బరువుతో బెటర్ డిజైన్తో ఉంటుంది. 3D ఐమాక్స్ కెమెరాలు. ఐమాక్స్ 3D 15, ఐమాక్స్ 3D 30. వీటితో డైరెక్ట్గా 3Dలో షూట్ చేయవచ్చు. ఇలా మొత్తం ఐమాక్స్లో 8 మోడల్స్ ఉన్నాయి. అయితే
క్రిస్టోఫర్ నోలెన్ తీసిన 'ది ఆడిసీ' కోసం మాత్రం ఐమాక్స్ కార్పొరేషన్ ఆ మూవీ కోసం సపరేట్‌గా ఐమాక్స్ కైలీని తయారు చేశారు. ఈ కెమెరా సౌండ్ రాకుండా ఉండటానికి దానికంటూ సపరేట్ బాక్స్‌ని కూడా తయారు చేశారు. అందుకే 'ది ఆడిసీ' మూవీ మొత్తాన్ని ఐమాక్స్‌లో తీయగలిగారు.